నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నరసాపురం రోడ్ షోలో కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్ రాష్ట్రంలో జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ జరుగుతోందని వెల్లడి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చంద్రబాబు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలు అని స్పష్టీకరణ. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన్ని మరలా గెలిపిస్తాయని ధీమా. తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ టీడీపీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. బ్యాంకుల్లో సర్వర్ డౌన్, పెన్షన్ల కోసం వృద్ధుల అగచాట్లు, పెన్షన్ కోసం మండుటెండలో బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్న వృద్ధులు. ఇక డీటెయిల్స్ చూస్తే జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే చంద్రబాబు పేరు చెబితే ఒక మంచి పథకమైన గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాస్ వార్ అని అన్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నర్సాపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 10 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందన్నారు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటి భవిష్యత్తు పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలని తెలిపారు. మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే 3,000 రూపాయల పెన్షన్ అందించామన్నారు. బాబు పాలనలో ఇంటికే పెన్షన్ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా అని ప్రశ్నించారు. నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒక్కటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా. నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సైతం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నదే ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలి? 2 బటన్లు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఎంపీ అభ్యర్థి కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు. 10 ఏళ్ల నుండి ప్రజల కోసం పనిచేస్తున్నా, ఇప్పటికీ ఎప్పటికీ విజయవాడ అంటే చాలా ఇష్టమని కేశినేని నాని అన్నారు. 2014 సంవత్సరానికి ముందు విజయవాడ ఎలా ఉంది, తాను ఎంపీ అయిన తర్వాత ఎలా ఉందో అందరికీ తెలుసునన్నారు. ఎంపీ అయిన తర్వాతనే బెంచ్ సర్కిల్ వద్ద 2 ఫ్లైఓవర్లు నిర్మించామని తెలిపారు. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించడం అసాధ్యమన్నారు. తాను సుసాధ్యం చేసి చూపించానని, విజయవాడ మచిలీపట్నం బైపాస్తో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని నాని చెప్పారు. 2019లో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వాలంటరీపై అనేక ఆరోపణలు చంద్రబాబు చేశారన్నారు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ బేష్ అంటున్నాడని విమర్శించారు. నేను ఎంపీ 14లో అయ్యా. ఇదేం చేశాడు? యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు. నా దొంగ సంతకం ఎన్ఓసి పెట్టి ఈ కేశినేని డెవలపర్స్ ఓపెన్ చేశాడు. నా దొంగ సంతకం పెట్టి. అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో, మంచి దారిలో వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మెదపలా. ఇది పోతే యాక్చువల్గా కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. కేశినేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను. ఇది నా పేరు, నేను ప్రాపర్ ఈ కేశినేని ట్రేడ్ మార్క్, మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ తెలిసే ఉంటుంది, మీకు పేటెంట్ రైట్స్. ఇది కేశినేని మీకు చూస్తే ఇక్కడ ఉంటుంది. మార్క్ ఏంటంటే కేశినేని, ఓనర్ ప్రొపరైటర్ ఎవరంటే కేశినేని శ్రీనివాస్. ఇది ఎవ్వరూ వాడటానికి లేదు. మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు. ఈ కేశినేని అనే పేరు
ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు. ఏంటి మోసాలు ఏంటి అవసరం? అదేంటంటే తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూలో చూసాం, ఇది రేవంత్ రెడ్డి గారి స్టిక్కరు మేము వాడుకుంటున్నాం అంటే రేవంత్ రెడ్డి 10 స్టిక్కర్లు 20 స్టిక్కర్లు ప్రింట్ చేసి ఇంక ఇచ్చాడా? ఒక ముఖ్యమంత్రి, ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ఎంపీ, ఈయన ప్రింట్ చేసి 4 కారు స్టిక్కర్లు రేవంత్ రెడ్డి ఇచ్చాయంట. ప్రజలు నమ్మాలి. అయినా ఒక స్టిక్కర్ ఉంటుంది ఏ ఎంపీకైనా, అది ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీలో వాడుకోవాలి. పార్లమెంట్ లోపలికి బయటికి వచ్చే కారుకు వాడుకోవాలి. నువ్వు స్టిక్కర్ ప్రింట్ చేయటం ఏంటి? అది మీ జర్నలిస్టులేమో అది పెద్ద నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ ప్రాపగండా. మీరంటే మీరు కాదు, జనరల్గా ఈ సమాజంలో మరి ఈ అన్ని వింత పోకళ్ళు కానీ ఈ క్రిమినల్ పోకళ్ళు కానీ ఎంతవరకు వెళ్తాయి? ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా మరి ఉంటుందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము. మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం. మీరు రీసెర్చ్ చేసుకోండి, మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఒక 4 పిల్లర్స్లో ఒకటైనటువంటి మీరు లెజిస్లేచర్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, అట్లాగే జర్నలిజం కానీ, ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి 4 పిల్లల్లో మీరు ఒకళ్ళలో ఇంత బయాస్డ్ ఒపీనియన్గా నేను టాటా ట్రస్ట్ తీసుకొస్తే మీరు ఎప్పుడు అయితే నేను ఆయన అబ్బాయిని నేను లీడర్షిప్ యాక్సెప్ట్ చేయలేదో, పాదయాత్రకు వస్తానంటే నేను చెప్పాను క్లియర్గా, మీరు రండి, నేనే నా భుజాల మీద పెట్టి నడిపిస్తాను. 2013లో నడిపించినట్టు కింద పరిచి పైన మిమ్మల్ని నడిపిస్తాను, పూలు కాదు వేరే. అదే అంటుంది. మీ అబ్బాయిని నేను యాక్సెప్ట్ చేయనండి అని చెప్పా. సరే ఆయన టికెట్ ఓట్ సార్ ఒకటి యాజ్ ఎ 10 years యాజ్ అన్ ఎంపీ విజయవాడ, నా మీద అక్కడ మచ్చుందా? నేను కరప్షన్ చేశానా? నేను ఈ ఊరికి అభివృద్ధి కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకి వెల్ఫేర్ కోసం పనిచేయలేదా? ఇక్కడ ప్రజలకు అండగా లేనా? ఎవరన్నా ల్యాండ్ గ్రాబింగ్ చేశానా? ఇంకేదన్నా రకాలైన మచ్చ విజయవాడకు కానీ విజయవాడ ప్రజలు తెచ్చాను. నాకెందుకు టికెట్ డినై చేస్తాడు మీరు? అసలు చంద్రబాబు ఏ పారామీటర్లో నాకు టికెట్ డినై చేస్తాడు చంద్రబాబు? మీరు చెప్పండి. యాజ్ ఎ యాజ్ ఎ జర్నలిస్ట్ అండ్ సీనియర్ నేషనల్ మీడియా జర్నలిస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ప్రజా సంక్షేమ పథకాలకు చిరునామా టీడీపీ అని గద్దె రామ్మోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 10వ డివిజన్లో ఆర్ఆర్ గార్డెన్స్, కోనేరు మధుసూదన్ రావు పార్కు దగ్గర నుంచి జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన కోరారు. ఈ సందర్భంగా నందమూరి తారక రామారావు కుమారుడు నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను చూశామన్నారు. వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని అన్నారు. ఎవరికీ సెక్యూరిటీ లేదన్నారు. ఎన్టీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తోందన్నారు. నమస్కారాలు. మన ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్స్ మే 13వ తారీఖు వస్తుంది. వచ్చిన మే 13న మనం చూస్తున్నాం. 5 సంవత్సరాల ఈ రాక్షస పరిపాలన చూసాం. వైఎస్ఆర్సీపీ రాక్షస పరిపాలన చూసాం. ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు పడ్డారు. డెవలప్మెంట్ పోవలేదు. మన రాష్ట్రం చాలా బ్యాడ్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మన ఇదివరకు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూసాం. 5 సంవత్సరాల పరిపాలన చూసాం. భారతదేశం మొట్టమొదటి స్థానం అభివృద్ధిలో మొట్టమొదటి స్థానం ఉంది మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం. ఈనాడు మనం చూస్తున్నాం. బడ్జెట్ గెలిపించి మన బాధ్యత ఉంది. అభివృద్ధి మనం తీసుకురావాలి మన రాష్ట్రాన్ని. ఎందుకంటే ఎవరికి సెక్యూరిటీ లేకుండా పోయింది. ముఖ్యంగా ఆడపడుచులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కానీ అందరికీ మన ఏకైక పార్టీ. అలాగే సంక్షేమ పథకాలు, మన సంక్షేమ పథకాలకి తెలుగుదేశం మన ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు సంక్షేమ పథకాలకు మూలకారుడు, కథానాయకుడు మన అన్న ఎన్టీఆర్. వారు చేపట్టిన సంక్షేమ పథకం ఈనాడు కూడా యావత్ భారతదేశం అంతటా వేరు వేరు పేరిట అమలవుతున్నాయి. కాబట్టి మూల కారణం మన తెలుగుదేశం పార్టీ.
ఏ విధంగా సంక్షేమ పథకాలు అంటే అభివృద్ధికి సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసింది మన తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా కూడా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీస్ అని చెప్పుకునే వ్యక్తి ఇవాళ ఆయన సప్లై చేసిన కల్తీ మద్యం ద్వారా 5 లక్షల మంది మరణించారంటే ఏ మాత్రం స్పందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ విధంగా నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అని చెప్పి మీరు చెప్పుకోగలుగుతారు? ఇవాళ 35 లక్షల మంది హాస్పిటల్లో మృత్యువు కోసం ఎదురు చూస్తూ పడి ఉన్నారంటే అది నువ్వు సప్లై చేసిన కల్తీ మద్యం ద్వారా. దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఏమాత్రం సమాధానం చెప్పకుండా పేదలంటే లెక్కలేనితనంగా నువ్వు ప్రవర్తిస్తూ మరలా వాళ్ళ ఓట్ల కోసం రకరకాల సాక్షి పత్రికల్లో ఉన్న ఆ ఎడిటర్లు రాసిచ్చే మాటలు చెప్పి మరలా వాళ్ళని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఈ రోజున పేదవారి పిల్లలు చదువులు పూర్తయినా వాళ్ళ సర్టిఫికేట్ తీసుకోలేని స్థితిలో ఉన్నారంటే నీ యొక్క సిస్టమ్ ద్వారా నువ్వు ఏదైతే తల్లికి ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేలమట్టానికి తొక్కిపారేసినటువంటి జగన్ ప్రభుత్వం ఎప్పుడు పోతుందని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు. మరి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని తొక్కివేసిన విధాన్ని చూసి మరి కేంద్రం నుంచి కూడా బీజేపీ వారు, మరి ఇక్కడ జనసేన సైనికులు, మరి తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా కలిసి ఏకదాటిగా మరి రాష్ట్రాభివృద్ధికే మేము పాటుపడుతున్నాం. తప్పకుండా తూర్పు నియోజకవర్గ ప్రజలంతా గద్దెకి బై బై చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 21వ డివిజన్ రణధీర్ నగర్, కరకట్ట, లాల్ బహదూర్ స్ట్రీట్, ఎస్బీఐ రోడ్డు, కొల్లవారి స్ట్రీటు, బీచ్ రోడ్డు, పాతగుడ్ల బజారు ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారితో కలిసి తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించడం జరిగిందన్నారు. చంద్రబాబు చేసిన పాపం వలన పెన్షన్లు పంపిణీ వద్ద వృద్ధులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా పెన్షన్ల పంపిణీ అడ్డుకున్నారని, ఇప్పుడు దొంగ అని అరిసినట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈనాడు పేపర్లు ఎందుకు విష ప్రచారం? తప్పు మీరు చేసి కంప్లైంట్లు మీరు ఇచ్చి దొంగే నేను దొంగ కాదు అని చెప్పని చంకలు గుద్దినట్టుగా ఎందుకు ఇవన్నీ కదా? మీరు ఎంత ఈనాడులో విష ప్రచారం చేసినా, ఆంధ్రజ్యోతిలో విష ప్రచారం చేసినా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు. ఒక్కసారి ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా వాళ్ళ మనుషులకైనా దమ్ము ధైర్యం ఉంటే ఒకసారి వెళ్ళి బ్యాంకుల దగ్గర నుంచోమని చెప్పండి. చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శాపనార్థాలు పెడుతున్నారు? నియోజకవర్గం లోపలికి వస్తుంటే గద్దె రామ్మోహన్ని ఛేదరించుకుంటున్నారు. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చామే, మా ప్రాంతంలో ఒక్కసారిగా తిరగలేదు, ఒక్కసారిగా పర్యటించలేదు, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఏమీ గారే చేయలేదు. మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని గద్దె రామ్మోహన్ ఓట్ల కోసం వస్తున్నారని చెప్పని ఛేదరించుకుంటున్నారు. అందుకే ఆయన తిరగట్లా. మీరు గమనించండి, గద్దె రామ్మోహన్ సరిగ్గా తిరగట్లా. వాళ్ళ కుటుంబ సభ్యులనో లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళు వస్తున్నారు కానీ గద్దె రామ్మోహన్ రాట్లా. ఎందుకంటే ఎక్కడ గద్దె రామ్మోహన్ వస్తే ప్రజానికం తిరగబడి గద్దె రామ్మోహన్ మీరు ఎదురు తిరుగుతారని చెప్పిన భయంతో ఈరోజు కొత్త మొహాలు పంపిస్తున్నారు. ఏమవుతుంది కొత్త మొహాలు పంపిస్తే? గద్దె రామ్మోహన్ చేయని కార్యక్రమం చేసినట్టుగా ఉంటాయా? ఈరోజు ఇంకో పక్క గద్దె అనురాధ గారు సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే మల్లాది విష్ణు 28వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంకా ఎక్కడైనా అదనంగా ఎక్కడైనా రోడ్లు కావాలంటే ఇవ్వడం జరిగింది. విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా, ఇళ్ల స్థలాల విషయంలో కూడా అనేక రకాలుగా 14 నుంచి 19 వరకు చేసినటువంటి తెలుగుదేశం ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఓటు అడుగుతానికి వస్తారు? ఏం చేశారని ఓటు అడుగుతారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరానికి కానీ, 3 నియోజకవర్గాలకు కానీ, విజయవాడ సెంట్రల్కి కానీ ఏదైనా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మిగతా వాళ్ళు ఎవరైనా మేము ఇది చేశాము అని చెప్పని రైట్గా వచ్చి అడిగేటటువంటి హక్కు కానీ అర్హత కానీ మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు లేదు. తెలుగుదేశానికి విజయవాడ నగరంలో
ఓటు అడిగేటటువంటి హక్కు లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే 14 నుంచి 19 వరకు ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు అడిగితే చెప్పే పరిస్థితి లేదు. ఇట్లాగా 96 సచివాలయాలు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాయి. 96 సచివాలయ పరిధిలో విస్తృతంగా వాలంటీర్లు, ప్రతి 50-60 ఏళ్ళకి వాలంటీర్ వ్యవస్థ, ప్రతి సచివాలయ ఎలక్షన్ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్యకర్తలు, వైసీపీ నాయకులు మరియు ముఖ్య నాయకులైనటువంటి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ మల్లాది విష్ణు గారు మరియు వెల్లంపల్లి రాఘవ గారు తదితరులతో కలిసి డివిజన్ పర్యటించడం జరిగింది. ఏ గడపకి వెళ్ళినా కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో పొగుడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున పెన్షన్దారులు అయితే పడుతున్న అవస్థలు చూసి వాళ్లే చెప్తున్నారు, అన్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది. తిరువూరు మండలం అక్కపాలెం గ్రామంలో అక్రమ మద్యం పట్టుబడింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన 480 మద్యం సీసాలు పట్టుకున్నారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు నిల్వ చేస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి స్పెషల్ ఇన్స్పెక్షన్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేపట్టారు. 4వ తేదీ ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ కేవీ రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారము మైలవరం అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి భార్గవ్ గారి ఆధ్వర్యంలో స్థానిక తిరువూరు ఎస్ఈబి స్టేషన్ పరిధిలో గల అక్కపాలెం గ్రామం తిరువూరు మండలంలో నిక్కిలపూడి శ్రీనివాసరావు అన్న వ్యక్తి వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న గడ్డిమేట్లో ఈరోజు ఉదయకాల సమయంలో, రాత్రి సమయంలో ఈరోజు ఉదయకాల సమయంలో గడ్డిమేట్లో మరి నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ తెలంగాణ మద్యం సీసాలను 10 కేసులు, అంతగా 180 ml మద్యం సీసాలు, 84 లీటర్లు మద్యం సీసాలని గడ్డివాములో దాచి ఉంచడం జరిగింది. ఇది ఎలక్షన్ నిమిత్తం అక్కడ పంచడానికి తీసుకొచ్చిన మద్యంగా గుర్తించడమైనది. మరి స్థానిక తిరువూరు విఆర్ఓ విఏఓలు తీసుకెళ్లి ఆ తనిఖీలు చేయగా ఈ మద్యం సీసాలు బయటపడ్డాయి. ఈ మద్యం సీసాలని ఎవరికి డిస్ప్యూట్ చేయాలి అక్కపాలెంలో, అంటే ఎవరికంటే ఓటర్లకి అన్నది మరి ఈ విధంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు, అభ్యర్థుల ఎన్నిక వ్యయాన్ని నియంత్రించేందుకు, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చర్యలను తీసుకుంటున్నారు ఆయన సమీక్షించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ ఎస్ బాబ్జీ, ఏపీఎస్పీ బెటాలియన్స్ అడిషనల్ డీజీపీ అతుల్ సింగ్, ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్ ఐజీపీ వెంకట్రామిరెడ్డి, టెక్నికల్ సర్వీసెస్ ఐజీపీ ఎస్ హరికృష్ణ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ పర్యటన ముందు అవినిగడ్డ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమికి భారీ షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాత ఎండ్లక గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో అవినిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సింహాద్రి వికాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల మద్దతు పూర్తిగా లభించిందన్నారు. వృద్ధులకు పెన్షన్లు సమయానికి అందాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలన్నా మరలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ ఎడ్లంకలో వైఎస్ఆర్సీపీలో జాయినింగ్ చూశారు మీరు. ఏదన్నా మాకున్న అలవాటు అంటే జగన్ గారి దగ్గర నుంచి వచ్చిన అలవాటే. చెప్పింది చేయడం, చేసింది చెప్పడం. ఒకళ్ళ ఇద్దరిలో చేర్చి ఊరు ఖాళీ అయిందనే అలవాటు లేదు. ఇవాళ మీరు చూస్తున్నారు ఎక్కడున్నా ఇద్దరం చేర్చడం, వైసీపీ ఖాళీ, భారీ షాక్. మాకు కాదు షాక్ తెలియదు, 13 తర్వాత మీకు తగులుతుంది షాక్. ఆ షాక్ మీరు సిద్ధంగా ఉండండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ అభిమానాలతో వాళ్ళందరూ ఖాళీ వచ్చి పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళు చేసే పని ఎటువంటిది నేను చిన్న ఉదాహరణ చెప్తా. మా ఊరిలో కోడి పందాలు వేస్తారు. కోడి పందాలు వేసేవాళ్ళు ఉండేవారు లోకల్ చిన్నప్పుడు. ఒక ఆయన కోడి పుంజు కొనడానికి వెళ్తే వాళ్ళు 15 రూపాయలు చెప్పారు. అది 8 రూపాయల కంటే ఎక్కువ చేయదని తెలుసు, కానీ ఎన్నిసార్లు అడిగినా ఆయన 15 రూపాయలు చెప్తున్నాడు. ఒక అతన్ని పంపించి 2 రూపాయలు భయాన్ని ఇచ్చారు. అది 17 రూపాయలకి అమ్ముతావా అని అడిగి 2 రూపాయలు భయాన్ని ఇచ్చారు. ఇదేంట్రా 2 రూపాయలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఏపీలో పరిస్థితులు మారాలంటే కేసీఆర్ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రానికి అవసరమని బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థి కొణిజేటి ఆదినారాయణ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థిని కొణిజేటి ఆదినారాయణ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
జై కేసీఆర్, జై జై కేసీఆర్ నినాదాలతో పైపుల్ రోడ్ నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు చెందిన 15,000 మంది ఓట్లు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాయని తెలిపారు. అన్ని వర్గాల వారు తనకు మద్దతు పలుకుతున్నారని, తెలంగాణను కేసీఆర్ అన్ని విధాలా అభివృద్ది చేశారని అన్నారు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, వ్యవస్థలన్నీ చిన్నాభిన్నంగా మారాయన్నారు. తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించబోతోందన్నారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి కొనిజేటి ఆదినారాయణ నేను కేసీఆర్ గారి వీర అభిమానిగా ఆయన అడుగుజాడుగుల్లో నడుస్తూ ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉంటూ ఆయన పోచుబలంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గ ప్రజానీకాన్ని తెలంగాణలో ఏదైతే డెవలప్మెంట్ చేశారో కేసీఆర్ గారు, అదే రకంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని కూడా వీళ్ళిచ్చే ఫండ్స్తో కాకుండా, ఎమ్మెల్యేకి వచ్చాయి కాకుండా కొన్ని ఫండ్స్ కేసీఆర్ గారి మనోధైర్యంతో అక్కడ తెలంగాణ ప్రజలు ఉన్న ప్రాంతాలలో ఉన్నటువంటి నివసించిన ఆంధ్ర ప్రాంతాలలో నుంచి అయినా సరే జోడి తీసుకొచ్చైనా సరే సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితులు వాళ్ళు నిర్మిస్తున్నటువంటి బడ్జెట్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ లేదు. వాళ్ళు ఇస్తున్న నవరత్నాలు కానీ, వీళ్ళు పెడుతున్న 660 గ్యారెంటీలు కానీ అభివృద్ధి చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా, నిల్ ఖజానా ఏది కూడా ప్రజల్ని మభ్యపెట్టేదానికి వాళ్ళు తయారయ్యారు. ప్రజల్ని మభ్యపెట్టకుండా, ఉన్నటువంటి పథకాలను తీసేయకుండా ఇంక నుంచి కూడా ఇదే ప్రభుత్వం ఇట్లాగే కొనుక్కోవాలన్నా, ప్రజలకి ఏ అవసరాలు తేవాలన్నా మనం ఎటువంటి క్యాండిడేట్కి ఓటేస్తున్నామని గుర్తు చేసుకోండి. దానితో పాటు ప్రజలకి అయితే ఏదైతే అవసరం అవుతున్నాయో అందుబాటులో ఉంటారో ఏ నాయకుడైతే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గతంలో కేసీఆర్ గారిని చాలా హేళనగా మాట్లాడినటువంటి ఆంధ్ర వాళ్ళు కేసీఆర్ గారి పరిపాలన చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మొత్తం కూడా కేసీఆర్ గారికి ముక్కదండంతో ఓటేయడం జరిగింది. అదే రకంగా ఇవాళ వాళ్ళు ఆంధ్ర వాళ్ళే నన్ను పోతుపరించి నేను ఆంధ్ర వ్యక్తినై ఉండి కూడా కేసీఆర్ గారితో పాటు నిక్కచ్చిగా నడవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం మీరు పోటీ చేయండి, మేము మీ వెనకమాల. బ్యాంకుల్లో సర్వర్లు డౌన్ కావడంతో పెన్షనర్లు ఇబ్బందులకు గురయ్యారు. పెన్షన్దారులు గురువారం ఉదయం 7 గంటలకే బ్యాంకుల వద్దకు చేరుకున్నారు. తమకు పెన్షన్ వస్తుందనే ఆశతో గంటల కొద్దీ క్యూ లైన్లో నిల్చున్నారు. చివరకు 12 గంటల సమయంలో సర్వర్ పనిచేయడం లేదంటూ బోర్డులు పెట్టడంతో పెన్షన్ కోసం వేచి ఉన్న మహిళలు కలత చెందారు. ఆవేదనతో ఇంటిముఖం పట్టారు. బ్యాంకుల్లో సర్వర్ పనిచేయడం లేదని, రేపు రమ్మంటున్నారని మహిళలు తెలిపారు. రేపు కూడా ఇస్తారో లేదో అనే నమ్మకం తమకు లేదని కన్నీటి పర్యంతమయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నరసాపురం రోడ్ షోలో కూటమిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం జగన్, రాష్ట్రంలో జరుగుతున్నది క్యాస్ట్ వార్ కాదని క్లాస్ వార్ జరుగుతోందని వెల్లడి. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, చంద్రబాబు చేసేవన్నీ తప్పుడు ఆరోపణలు అని స్పష్టీకరణ. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఆయన్ని మరలా గెలిపిస్తాయని ధీమా. తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి రామకృష్ణ, టీడీపీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడి. బ్యాంకుల్లో సర్వర్ డౌన్, పెన్షన్ల కోసం వృద్ధుల అగచాట్లు, పెన్షన్ కోసం మండుటెండలో బ్యాంకుల వద్ద క్యూలో నిలబడుతున్న వృద్ధులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.